అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మానవత్వం చాటుకున్నారు. ఓ టైలర్ కుమార్తె పీజీ వైద్య విద్యకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆమె చదువు కోసం తన సొంత ఇంటినే బ్యాంకులో తాకట్టు పెట్టి 20 లక్షల విద్యా రుణం ఇప్పించారు. అంతేకాకుండా ₹1,00,000 నగదును కూడా అందజేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి దాతృత్వాన్ని, మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఒక సామాన్య టైలర్ కుమార్తె పీజీ వైద్య విద్య చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డురావడంతో ఆమెకు బ్యాంకు రుణం ఇచ్చేందుకు ఏకంగా తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి పెద్ద మనసు చాటుకున్నారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక సేవలను తనకు సాటి ఎవరు లేరని ఆయన మరోసారి నిరూపించారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమార్తె మమత కష్టపడి చదివి ఇప్పటికే MBBS పూర్తి చేసింది. తాజాగా పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మహబూబ్నగర్లోని SVS మెడికల్ కళాశాలలో ఆప్థమాలజీ సీటు దక్కించుకుంది. అయితే కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పటికీ ఏటా ₹7,50,000 చొప్పున 3 ఏళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 18వ తేదీలోగా ఫీజు కట్టకపోతే సీటు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక అటు బ్యాంకులో ఆస్తులు ఉంటేనే లోన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి SVS మహబూబ్నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్నగర్లో తనకు MS ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ₹7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ని పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ని కలిసిన తర్వాత, ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా, సరే బాబు, నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. గతంలో తన కుమార్తెల చదువుకు అండగా నిలిచిన హరీష్ రావుని మమత తండ్రి ఆశ్రయించారు. విషయం తెలియగానే హరీష్ రావు చలించిపోయారు. సమయం తక్కువగా ఉండడంతో ఏమాత్రం ఆలోచించకుండా సిద్దిపేటలోని తన సొంత నివాసాన్ని యూనియన్ బ్యాంక్లో మార్గేజ్ చేసి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజు కోసం అప్పు చేయవద్దని చెబుతూ తన సొంత నిధులతో ₹1,00,000 అందజేసి ఆ అమ్మాయిని పీజీలో చేర్పించారు. హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టడం ఇది మొదటిసారి కాదు. గతంలో సిద్దిపేటలోని ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇలాగే తన ఇంటిని మార్గేజ్ చేసి ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు అండగా నిలిచారు. తద్వారా వందలాది ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. నేడు ఒక పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కలను నిజం చేయడానికి ఆయన చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే ఆపన్న హస్తం హరీష్ రావు అని స్థానికులు కొనియాడుతున్నారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు SVS మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో MS ఆప్థమాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు, ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.